ఇక నెల్లూరు జిల్లా రావూరులోని అరుంధతి వాడలో గత 3 నెలలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జనసేన పార్టీ నాయకులు చొరవతో గ్రామంలో మళ్లీ నీటి సరఫరా ప్రారంభమైంది. గ్రామ ప్రజలు గత 3 నెలలుగా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని జనసేన నేత నివాస్ సర్వేపల్లి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదని అన్నారు. స్థానిక జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి ఈ సమస్యకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిందన్నారు. ఏపీ టెట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఒత్తిడి తీసుకురావడంలో గ్రామానికి త్రాగునీరు సరఫరా పునరుద్ధరించబడిందని అన్నారు. మాది అరుంధతి వాడ 3 నెలల నుంచి నీళ్లు రాలేదు. నిన్నటి నుంచి మాకు కస్తూరమ్మ జనసేన పార్టీ నుంచి ఆ అమ్మాయి పట్టించుకుంటేనే మాకు నీళ్లు వస్తున్నాయి. అంతవరకు నీళ్లు ఒక్క డ్రాప్ లేదు. మేము తిరిగి తెచ్చుకుంటున్నాం. నీళ్ళు రావట్లేదు. 3 నెలల నుంచి నీళ్ళు రావటం లేదు. ఎప్పుడు పోయినా మేము వాళ్ళు మాకు జవాబు చెప్పలేదు. సత్యవాళ్ళం కాడ పోయి అడుగుతుంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నేను పొద్దున్నే వచ్చి చూసి ఇక్కడ అలా చూసేసి మమ్మల్ని అడిగేసి పోయారు. సాయంత్రానికి వచ్చేసాయి నీళ్ళు. గత రాపూర్ మండలంలో గత 3 నెలలుగా మన అరుంధతి వాళ్ళలో నీళ్ళు రాలేదు. మొన్న సాయంత్రం 9:50 ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త మన అరుంధతి వాళ్ళ కస్తూరక్క అనేటువంటి జనసేన పార్టీ వీర మహిళ పోస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల దీన్ని పై దృష్టికి తీసుకుపోయి మా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టెట్కో చైర్మన్ అతను స్పందించి వెంకటగిరి నియోజకవర్గంలోని అనిల్ రామారావు పట్టణాధ్యక్షులు మరియు జిల్లా వీర మహిళ అయినటువంటి చామండి రాధమ్మ, అదేవిధంగా కోన రవిశంకర్ గారు రాపూర్కి విజిట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఈ అరుంధతి రాపూర్ అరుంధతి వాళ్ళు సందర్శించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన హెడ్లు అందరూ రెస్పాండ్ అయ్యి సాయంత్రంగా నీళ్ళు రావడం జరిగింది. ఇదంతా జనసేన పార్టీ వల్లే జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. నీటి సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి స్పందించి